ఆహా ఓకే. అయితే చూడండి, దేవాదేవుడు నీలో నాలో మనలో కోరుకున్నది లోబడాల. లోబడరు, ఎదిరించేది ఎక్కువ. దానికన్నా మించిందే, ఇంకా మించిపోతే నువ్వెంత నేనెంత. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఏమైపోతున్నారంటే ఆత్మీయత చెడిపోయి, ఐక్యత పాడైపోయి, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో అనేకమైన సమస్యలు తెచ్చుకోవడం ఎక్కడంటే ఇక్కడే. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్త్రీలారా మీ పురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అనేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అదే విధంగా క్రీస్తు సంఘములకు శిరస్సు ఉన్నాడు. మనకు శిరస్సు ఎవరో? యేసు ప్రభుల వారే. అయితే స్త్రీకి శిరస్సు ఎవరో? పురుషుడు. ఆ పురుషుడు లేకపోతే నీకు విలువ ఉంటుందా? మర్యాద ఉంటుందా? సమాజంలో బయట నిన్ను ఎంత చిన్న చూపు చూస్తారు. అదే నీ పురుషుడు నీ పక్కనుంటే నీకు గౌరవం, నీకు విలువ, నీకు మర్యాద. ఏ చోటకు పోయినా అక్కడ ఇద్దరు కలిసి వస్తే ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యలో అక్కడ ఐక్యతను మనము చూపిస్తుంది, ఆ ప్రేమను చూపిస్తుంది. కాబట్టి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, సంఘములకు శిరస్సు క్రీస్తు, అయితే స్త్రీకి శిరస్సు పురుషుడు. నీ పురుషుణ్ణి, నీ భర్తను నువ్వు అవమానించుకుంటే నిన్ను నీవే అవమానించుకున్నట్టే, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లే. కాబట్టి గుణవతి కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? కుటుంబాన్ని కట్టుకుంటుంది. గుణవతి లేని స్త్రీ ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని ఊడబీక్కుంటుంది. ఉన్న విషయాలంతా బయట చేరవేస్తా ఉంటుంది. తన అమ్మగారిండ్లకి ఆడ ఏడ కుటుంబ విషయాలన్నీ కలహాలు సృష్టించుకుంటారు. అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు ఎక్కడ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబంలో సమాధానం కోల్పోయి వారు చెప్పిన మాటలే ఉంటుంది, భర్త మాట ఎంత మాత్రం వినరు. వినగలిగిన మనస్సు ఉండదు, భర్తకు చోటే ఉండదు. ఎక్కడైతే ఇక్కడ సమస్య వస్తుందంటే లోబడిపోవడం వల్ల. ఒక చిన్న మాట లోబడితే నీకు ఆశీర్వాదము, నీకు మేలులో, నీకు ఆశీర్వాదం అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మనం లోబడాలి. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పే కాలము ఇది కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం లోబడి కుటుంబాలను మనం కట్టుకునే వారిగా ఉండాలి. కుటుంబాలను పాడు చేసుకునే విధంగా ఉండకూడదు అనేసి దేవాదేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. స్త్రీలారా మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. లోబడితే ఏమైపోతుంది? ఆశీర్వాదము.